హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను బొంబాయి చట్నీని దోశ పిండితో ఎలా చేస్తారో చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. వెరీ క్విక్గా అయిపోతుందండి. ఓకే, ఫస్ట్ నేను ఏం ప్రిపేర్ చేయకుండా ఫస్ట్ గ్యాస్ని ఆన్ చేసుకున్నాను. నౌ యూ కెన్ అబ్జర్వ్ దట్. ఓకే, ఒక కడాయిని తీసుకున్నాను. ఇక్కడ కడాయిని కొంచెం కడిగాను కాబట్టి ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఆవిరైపోవడానికి వెయిట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకా నేను ఎటువంటివి ఏం తీసుకోలేదు కాబట్టి ఫస్ట్ కొంచెం నూనె వేసుకుంటున్నాను. ఓకే, నూనె పోస్తున్నాను చూడండి. ఓకే, చాలండి కొంచెం నూనె. తర్వాత ఇక్కడ పిండి దగ్గరికి వస్తున్నాను చూడండి. ఇది దోశ పిండి. ఎవరు నమ్మడం లేదండి, చూడండి ఒకసారి. దోశ పిండి తీసుకున్నాను. ఓకే, దోశ పిండితో ఇప్పుడు ఏంటంటే బొంబాయి చట్నీ. ఓకేనా, అంత లోపల ఇది పసుపు అండి, చూసారా? పసుపు వేస్తున్నాను. వేసాను కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకుంటాను. కనిపిస్తుందా అండి? వాటర్ కూడా తీసుకున్నాను కదా. ఇప్పుడు బాగా కలుపుతున్నానండి. పసుపు సరిపోలేదు కదండి, కొంచెం కలర్ కావాలి కాబట్టి ఇంకొంచెం పసుపు వేస్తున్నాను. చూడండి, పసుపు, కొంచెం వాటర్. ఓకే, ఇలా మనం కలిపేసి సైడ్ పెట్టేసుకుంటాం. ఓకేనండి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనము కడాయిలో నూనె వేసి ఇచ్చాం కదా, అది కొంచెం వేడి అయిపోయి ఉంటుంది. చూద్దాం. గమనిస్తున్నారంటే ఇక్కడ నూనె నుంచి పొగ వస్తుంది కదా. ఇప్పుడు ఒక ఎర్రగడ్డ తీసుకున్నానండి. ముందే కోసి పెట్టుకోవడాలు అవన్నీ ఏం కాదండి, స్పాట్లో చేసేయచ్చు. ఎర్రగడ్డ కోస్తున్నాను చూడండి. వీడేంట్రా ఎర్రగడ్డ మొత్తం వేస్ట్ చేసేస్తున్నాడు అనుకోవద్దండి. ఓకే, అది కొంచెం పోయింది, అందుకు మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా కోసుకుందాం. చాలండి ఈ ఎర్రగడ్డ. ఫస్ట్ ఎర్రగడ్డ వేసేస్తున్నాను చూడండి.
గమనిస్తున్నారండి. ఇది ఎర్రగడ్డ అండి. ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిరపకాయ తీసుకోవాలి. ఒక్క పచ్చిమిరపకాయ తీసుకున్నాను, ఒకటి చూడండి. పచ్చిమిరపకాయ కడుగుతున్నాను. ఓకే, నెక్స్ట్ సన్నగా కట్ చేసుకోవడం. ఈ తలా తోక తీసేద్దాం. నెక్స్ట్ ఓకే, చాలండి. పచ్చిమిరపకాయ కూడా ఒకటి. మీరు బాగా గమనించాలండి, ఎందుకంటే నేను ఫస్ట్గా ఏం ప్రిపేర్ చేసుకోలేదు కదా. సింపుల్, వెరీ సింపుల్, ఈజీగా అయిపోతుంది. చాలు. ఇలా ఎర్రగడ్డ వేగి ఇలా పచ్చిమిరపకాయ వేగితే నెక్స్ట్ మీరు చేయాల్సింది ఆవాలండి. పొంపుకు సరిపడే ఆవాలు. ఓకే, చాలండి. ఆవాలు చేసేయడము. దెన్ నెక్స్ట్ కరివేపాకు. ఇట్లా ఎండిన కరివేపాకు తీసుకోవాలి. ఓకే, కరివేపాకు కూడా వేసేస్తాం మనము. జస్ట్ ఒక హాఫ్ మినిట్ అంతే. హాఫ్ మినిట్ ఇట్లా మీరు బాగా అన్నీ కలుపుకుంటే, హాఫ్ మినిట్ బాగా కలుపుకోవాలి. ఓకే, ఇదంతా నేను సిమ్లోనే చేశాను. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇంకా చాలండి కలుపుకున్న తర్వాత. ఓకే, ఇంకా మన రెడీ చేసుకున్న పిండి ప్లస్ పసుపుని వేయడమేనండి. ఓకే, చూడండి వేసేస్తున్నాను కదా. ఓకే, ఇప్పుడు అది కొంచెం సేపు అది ఇట్లా మరుగుతుంటుంది. కొంచెం వాటర్ తీసుకుందాం. ఓకే, బాగా ఇదంతా క్లీన్ చేసుకుందాం. ఓకేనా అండి. ఇప్పుడు మన మిశ్రమంలోకి వేసేస్తున్నాను. చూడండి, స్లోగా వేస్తుందండి. ఒకేసారి వేయద్దండి, స్లోగా వేస్తూ బాగా ఓకే కలుపుతూ రావాలి. లేదంటే మీకు ముద్దగా మారిపోతుందండి. స్లోగా పక్కన పెట్టుకోండి కొంతసేపు, ఒకేసారి వేయకుండా. ఇప్పుడు ఉప్పు తీసుకోవాలి. చూడండి, ఉప్పు తీసుకున్నాను. ఓకే, క్రిస్టల్ ఉప్పు తీసుకున్నానండి నేను. ఓకే, బాగా క్లబ్ చేయాలండి. చూస్తూ ఉండండి. పట్టకర్ర తీసుకున్నాను. ఓకే, ఇంట్లో పట్టకర్ర ఉండాలని రూల్ ఏం లేదండి. ఓకే, గమనిస్తున్నారా? కొంచెం సిమ్లో పెట్టుకుందాం, మరి హాన్లో కాకుండా. ఇలా ఎప్పుడైతే గమనిస్తున్నారా గట్టిగా అవుతుంది. ఓకేనా? ఇలా గట్టిగా అవుతున్నప్పుడు ఏం చేయాలండి, ఇప్పుడు మనకు కన్సిస్టెన్సీ సరిపోలేదు, ఇంకొంచెం కావాలి. ఓకేనా?
కొంచెం వాటర్ వేసేద్దాం. మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా వాటర్ వేసేద్దాం. ఓకే, కొంచెం ఇప్పుడు ఆన్లో పెట్టుకోవడమేనండి. చూస్తున్నారా? కొంచెం మరగనివ్వండి. చూస్తున్నారు కదా, బాగా మరిగింది కదా. నేను ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నాను, నాకు ఇంకొంచెం పతలకు కావాలి కాబట్టి. ఇంకా ఫైనల్ అండి, వాటర్ ఇంకా యాడ్ చేయను నేను. ఇప్పుడు ఆన్లో పెట్టుకున్నానండి. మీరు ఎప్పుడైతే ఆన్లో పెట్టుకుంటారో మీరు స్టవ్ దగ్గర నుంచి వెళ్ళకూడదు, కలుపుతూనే ఉండాలి. అయిపోయానండి, చూసారా? జస్ట్ దోశ పిండితో బొంబాయి చట్నీ. ఓకే, మీరు చూసారా? 10 నిమిషాలు అంతే. ఓకేనా? 10 నిమిషాల్లో దోశ పిండితో బొంబాయి చట్నీ అయిపోయింది. ఓకే, ఈ కన్సిస్టెన్సీ చాలండి, ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఆఫ్ చేసేద్దాం. ఓకేనా? చూసారా ఎంత నీట్గా? మీకు శనగపిండితో కూడా ఎంత టేస్ట్ రాదండి దోశ పిండితో వచ్చే విధంగా. కాబట్టి మీరు దోశ పిండితో చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫైనల్ బొంబాయి చట్నీ రెడీ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.